All, welcome to Shivavya Job Seller channel. In this video, we are going to start the fluid mechanics subject as a part of our quick revision series. First, my fluid mechanics first వచ్చేసి properties of fluid. అందులో first వచ్చేసి viscosity. Viscosity is defined as the property of a fluid which offers resistance to the movement of one layer of fluid over the another adjacent layer of the fluid. అంటే ఒక లేయర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ కి ఇంకొక లేయర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ కి రెసిస్టెన్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఫ్లో కి దాని విస్కాసిటీ అంటాం. ఇట్ ఈస్ ఇన్ టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియూ బై డివై. ఓకే, మనకి ఇందులో 2 టైప్స్ ఆఫ్ విస్కాసిటీ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి డైనమిక్ విస్కాసిటీ, నెక్స్ట్ వచ్చేసి కైనమెటిక్ విస్కాసిటీ. ఫస్ట్ యూనిట్స్ వచ్చేసి డైనమిక్ విస్కాసిటీ ఇండికేషన్ వచ్చేసి మ్యూ. ఓకే, ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. కైనమెటిక్ విస్కాసిటీ ఏమో మనకి న్యూతోని, ఇదేమో మ్యూ, ఇదేమో న్యూ. న్యూ వచ్చేసి ఏంటి, మ్యూ బై రో. ఓకే, వేరాజ్ దీని యొక్క యూనిట్స్ వచ్చేసి మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓకే, 10 poise is equal to 1 Newton second per meter square, whereas 1000 centipoise is equal to 1 Newton second per meter square. Next, 10 to the power of 4 strokes ante 1 meter square per second, whereas 10 to the power of 6 centistrokes ante 1 meter square per second. నెక్స్ట్ టెంపరేచర్ ఇంకా ప్రెషర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది విస్కాసిటీ పైన అని చూస్తే టెంపరేచర్ చూద్దాం. ఫస్ట్ లిక్విడ్స్కి వచ్చేసి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినా కొద్దీ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజ్ అయ్యి సో డైనమిక్ విస్కాసిటీ అనేది తగ్గుతుంది, వేరస్ కైనమాటిక్ విస్కాసిటీ కూడా తగ్గుతుంది. ఓకే, రెండు కైనమాటిక్ ఇంకా డైనమిక్ రెండు విస్కాసిటీ కూడా తగ్గుతాయి టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే. వేరస్ గ్యాసెస్లో ఏమైందంటే యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ర్యాండమ్నెస్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజెస్. అంతే కదా, మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, మాలిక్యూల్స్ అనేవి అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి గ్యాసెస్లో. సో అలాంటప్పుడు మనకి ఏమైతే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మనకి డైనమిక్ విస్కాసిటీ పెరుగుతుంది, కైనమాటిక్ విస్కాసిటీ ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఇది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ చూస్తే లిక్విడ్స్లో డ్యూ టు ప్రెషర్ వేరియేషన్ దెర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఆన్ ఐదర్ డైనమిక్ విస్కాసిటీ పైన కానీ కైనమాటిక్ విస్కాసిటీ పైన కానీ ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు లిక్విడ్స్లో. వెరాజ్ గ్యాసెస్లో వచ్చేసరికి డ్యూ టు ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు మాలిక్యూల్స్ కమ్ క్లోజ్ ఎనఫ్ బట్ నాట్ సిగ్నిఫికెంట్ ఎనఫ్. మ్యూ హ్యాస్ నో చేంజ్. మ్యూకి ఏం చేంజ్ ఉండదు, డైనమిక్ విస్కాసిటీ అనేది ఏం ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే కైనమాటిక్ విస్కాసిటీ అనేది తగ్గుతుంది. యాజ్ ద ప్రెషర్ ఇంక్రీజెస్ కైనమాటిక్ విస్కాసిటీ డిక్రీజెస్ ఇన్ గ్యాసెస్. ఓకే, నెక్స్ట్ రియాలజీలో ఫస్ట్ మనకి ఏంటిది, న్యూటోనియన్ అంటే ఏంటిది, విచ్ ఓబేస్ ద న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ వచ్చేసి ఏంటి, ఇది ఈక్వేషన్ టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియూ బై డివై. ఇది సాటిస్ఫై చేస్తే దాన్ని న్యూటన్స్ లా అని అంటాం అనమాట. వాటిని న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటాం. నెక్స్ట్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటే మనకి మళ్ళీ వేరియస్ టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ స్యూడోప్లాస్టిక్, డైలటెంట్, బింగమ్ ప్లాస్టిక్, థిక్సోట్రోపిక్ ఫ్లూయిడ్స్, రియోపెక్టిక్ ఫ్లూయిడ్స్. ఒకటి చూద్దాం. ఫస్ట్ స్యూడోప్లాస్టిక్, దీస్ ఆర్ షియర్ థిన్నింగ్ ఫ్లూయిడ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, స్యూడోప్లాస్టిక్ అన్న షియర్ థిన్నింగ్ ఫ్లూయిడ్స్ అన్న సేమ్. అపారెంట్ విస్కాసిటీ అనేది తగ్గుతుంది విత్ ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ గ్రేడియంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్లడ్, మిల్క్. దీని యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఇది టౌ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డియూ బై డివై హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఓకే, అపారెంట్ విస్కాసిటీ అనేది తగ్గుతుంది విత్ ఇంక్రీజ్ ఇన్ ద వెలాసిటీ గ్రేడియంట్. యాజ్ ఇక్కడ మనకి ఎన్ అనేది లెస్ దాన్ 1 ఉంటుంది స్యూడోప్లాస్టిక్లో. షియర్ థిన్నింగ్, సో ఎన్ ఈజ్ లెస్ దాన్ 1 అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షియర్ థిక్కనింగ్ ఫ్లూయిడ్, అదేంటి డైలటెంట్. దానికి ఏంటిది ఎన్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ఫార్ములా వచ్చేసి సేమ్ అదే. దీనిలో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి షుగర్ సొల్యూషన్, రైస్, స్టార్చ్. నెక్స్ట్ బింగమ్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్, ఇట్ హ్యాస్ సమ్ ఇనీషియల్ స్ట్రెంగ్త్ బియాండ్ విచ్ డిఫార్మేషన్ స్టార్ట్స్. మనకి ఇనీషియల్గానే కొంచెం స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది డిఫార్మేషన్ స్టార్ట్ అయ్యే ముందు. ఎగ్జాంపుల్ వచ్చేసి టూత్ పేస్ట్, సీవేజ్ స్లడ్జ్. దీని యొక్క ఫార్ములా వచ్చేసి టౌ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డియూ బై డివై హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బి. ఓకే, బి అనేది కొంచెం ఇనిషియల్గా ఉండే ఎంత స్ట్రెంగ్త్ అనమాట. నెక్స్ట్ థిక్సోట్రోపిక్ ఫ్లూయిడ్స్, ఇదేంటి, ద విస్కాసిటీ డిక్రీజెస్ విత్ అప్లికేషన్ ఆఫ్ షియర్ స్ట్రెస్. ఎగ్జాంపుల్ వచ్చేసి పెయింట్స్, ప్రింటర్, ఇంక్ ఇవన్నీ. ఓకే, అంటే అప్లికేషన్ ఆఫ్ ద విస్కాసిటీ అనేది తగ్గుతుంది అనమాట షియర్ స్ట్రెస్ అనేది అప్లికేషన్ కొద్ది. అది థిక్సోట్రోపిక్ ఫ్లూయిడ్స్ అంటాం. నెక్స్ట్ రియోపెక్టిక్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటిది, ద విస్కాసిటీ ఇంక్రీజెస్ విత్ అప్లికేషన్ ఆఫ్ ద షియర్ స్ట్రెస్. ఎగ్జాంపుల్ వచ్చేసి జిప్సమ్ సొల్యూషన్ ఇన్ వాటర్. ఓకే, ఇవి. నెక్స్ట్ వచ్చేసి కంప్రెసిబిలిటీ అండ్ బల్క్ మాడ్యులస్. కంప్రెసిబిలిటీ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద బల్క్ మాడ్యులస్ ఆఫ్ ద ఎలాస్టిసిటీ కే. ఓకే, కంప్రెసిబిలిటీ అంటే బీటాతో ఇండికేట్ చేశారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ద బల్క్ మాడ్యులస్ అంటే 1/k. బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి, రేషియో ఆఫ్ ద కంప్రెసివ్ స్ట్రెస్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెంత్ ఆఫ్ మెటల్స్ ఆల్రెడీ చూసాం అది. సో కే ఈజ్ ఈక్వల్ టు డిపి బై డి రో బై రో. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్, డ్రాప్లెట్కి వచ్చేసి 4
సిగ్మా బై డి ఇది. ఓకే, నెక్స్ట్ సోప్ బబుల్కి వచ్చేసి సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఏంటిది 8 సిగ్మా బై డి. లిక్విడ్ జెట్కి వచ్చేసి సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ 2 సిగ్మా బై డి. సిగ్మా అంటేనేమో స్ట్రెస్, డి అంటేనేమో డయామీటర్ ఆఫ్ ద డ్రాప్లెట్ కానీ, డయామీటర్ ఆఫ్ ద సోప్ బబుల్ కానీ, డయామీటర్ ఆఫ్ ద లిక్విడ్ జెట్ కానీ. ఓకే, నెక్స్ట్ క్యాపిలర్ రైజ్ ఆర్ ఫాల్, దీని యొక్క ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 సిగ్మా కాస్ థీటా బై రో ఇంటూ జీ ఇంటూ డి. వేరాజ్ ఇది కూడా ఈ కండిషన్స్ కూడా ఇంపార్టెంటే. ఫర్ వెట్టింగ్ ఫ్లూయిడ్ విల్ హ్యావ్ థీటా అనేది లెస్ దాన్ 90 ఉంటుంది అండ్ హైట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ విల్ రైజ్. ఓకే, నెక్స్ట్ నాన్ వెట్టింగ్ ఫ్లూయిడ్స్లో ఏమో థీటా అనేది గ్రేటర్ దాన్ 90 degrees ఉంటుంది, హైట్ విల్ fall. Next, if bore of capillary tube is given, it means radius. Bore of the capillary tube అన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే రేడియస్ ఆఫ్ ద క్యాపిలరీ ట్యూబ్ అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్స్లో వచ్చినప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అండ్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ చూసాం కదా, వాటి యొక్క డయాగ్రామ్స్ అనేది చూద్దాము. డయాగ్రామ్ అనేది మనకి ఆన్ ద బేస్ ఆఫ్ టు దట్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ద షియర్ స్ట్రెయిన్. ఈ డయాగ్రామ్లో మనకి y యాక్సిస్ పైన షియర్ స్ట్రెస్ ఉంటుంది, x యాక్సిస్ పైన రేట్ ఆఫ్ ద షియర్ స్ట్రెయిన్ ఉంటుంది. ఓకే, ఇందులో మనకి ఎలాంగ్ ద షియర్ స్ట్రెస్ ఉంటే దాన్ని ఐడియల్ సాలిడ్ అంటాం. నెక్స్ట్ మనకి ఆరెంజ్ కలర్లోనే థిక్సోట్రోఫిక్ ఫ్లూయిడ్. నెక్స్ట్ ఇలా ఉండి గ్రీన్ కలర్లో ఉన్నది బింగమ్ ప్లాస్టిక్. స్యూడో ప్లాస్టిక్ వచ్చేసి ఈ కర్వ్ పింక్ కలర్ది. అండ్ వేరస్ మనకి ఇలా ఉన్నది న్యూటోనియన్ ఫ్లూయిడ్. నెక్స్ట్ ఇలా ఉన్నది వచ్చేసి డైలటెంట్ పర్పుల్లో ఉన్నది. అండ్ వేరస్ బ్లూలో ఉన్నది ఐడియల్ ఫ్లూయిడ్ అనమాట. ఇవన్నీ కూడా మనకి మనం ఇందాక చూసిన న్యూటోనియన్ ఇంకా నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ యొక్క కర్వ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైడ్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ సర్ఫేసెస్. ఫస్ట్ వర్టికల్ ప్లేన్ సర్ఫేస్ ఉంటే టోటల్ ఫోర్స్ అనేది మనకి F ఈక్వల్ రో ఇంటూ జే ఇంటూ ఏ ఇంటూ హెచ్ టు ద పవర్ ఆఫ్ హెచ్ బార్ వస్తుంది. ఏ అంటేనేమో ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, హెచ్ బార్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫ్రమ్ ద ఫ్రీ సర్ఫేస్, అండ్ ఐసీజీ అంటేనేమో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏరియా అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద area and parallel to the free surface of liquid. Next, center of pressure ఎక్కడ యాక్ట్ అవుతుందంటే H star is equal to ICG by A into H bar plus H bar. అండ్ రెక్టాంగిల్కి వచ్చేసి ICG అనేది BDQ by 12, whereas ట్రయాంగిల్కి ICG వచ్చేసి BDQ by 36, అండ్ సర్కులర్కి వచ్చేసి ICG అనేది pi d power 4 by 64. ఓకే, నెక్స్ట్ ఫర్ ఇంక్లైన్డ్ ప్లేన్ సర్ఫేస్ అట్ యాంగిల్ థీటా విత్ సర్ఫేస్తో చేసినప్పుడు మనకి టోటల్ ప్రెషర్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉంటుంది. అది ఎంత అంటే టోటల్ ఫోర్స్ F ఈక్వల్ రో ఇంటూ జీ ఇంటూ ఏ ఇంటూ హెచ్ బార్. యాజ్ వి ఆల్ నో ఏ అంటే ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, హెచ్ బార్ అనేవి వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ ద CG ఫ్రమ్ ద ఫ్రీ సర్ఫేస్, అండ్ హెచ్ స్టార్ అనేవి వర్టికల్ డిస్టెన్స్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద ఫ్రీ సర్ఫేస్. వేరే సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఫార్ములా వచ్చేసి మనకి ఇంక్లినేషన్ ఉంది కాబట్టి హెచ్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ICG into sin square theta by A into H bar plus H bar. ఓకే, ఇది ఇంక్లైన్ సర్ఫేస్ కి. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేసెస్ కి వచ్చేసి సర్ఫేస్ కి Fx is equal to rho into g integration of h into dA into sin theta. ఓకే, ఇది కర్వ్ కి టోటల్ ప్రెషర్ ఫోర్స్ ఆన్ ప్రొజెక్టెడ్ ఏరియా ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ అండ్ వర్టికల్ ప్లేన్ ఏమైందంటే cos theta వస్తుంది మనకి. ఓకే, Fx Fy ఇవి రెండు టోటల్ వెయిట్ సపోర్టెడ్ బై ద కర్వ్డ్ సర్ఫేస్ అనమాట. నెక్స్ట్ ప్రెషర్ ఫోర్స్ ఇన్ యాక్సిలరేటింగ్ బాడీలో మనకి tan theta is equal to A by G ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బయాన్సీ అండ్ ఫ్లోటేషన్ గురించి చూద్దాము. బయాయింట్ ఫోర్స్ యాక్ట్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద డిస్ప్లేస్డ్ లిక్విడ్. ఓకే, దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ఏ సెంటర్ ఆఫ్ బయాన్సీ. మనకి సెంటర్ ఆఫ్ బయాన్సీ ఎక్కడ ఉంటుందంటే డిస్ప్లేస్డ్ లిక్విడ్ బయాయింట్ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద డిస్ప్లేస్డ్ లిక్విడ్ దగ్గర యాక్ట్ అవుతుంది. ఆ పాయింట్ ని సెంటర్ ఆఫ్ బయాన్సీ అంటాం. ఫర్ కోన్ ఆ పాయింట్ అనేది మనకి ఎక్కడ అంటే 3h/4 ఫ్రమ్ ద అపెక్స్ దగ్గర ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మెటా సెంటర్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద పాయింట్ అబౌట్ విచ్ ద బాడీ స్టార్ట్స్ ఆసిలేటింగ్ వెన్ ద బాడీ ఈస్ టిల్టింగ్ బై ఎ స్మాల్ యాంగిల్. ఓకే, ఆసిలేటింగ్ చేసినప్పుడు ఏ పాయింట్ దగ్గర నుండి ఆసిలేటింగ్ అనేది జరుగుతుంది, దాన్ని మెటా సెంటర్ అంటాం అనమాట. ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ అన్ ఇమాజినరీ లైన్ డ్రాన్ వర్టికల్లీ త్రూ ద center of buoyancy and CG of a floating vessel and a corresponding line through the new center of buoyancy when the vessel is tilted. ఓకే, ఇది ఇక్కడ M అనేమో మెటా సెంటర్, G అనేమో గ్రావిటీ, ఇది B అనేమో బయాన్సీ. ఓకే, బయాన్సీ ఇది. నెక్స్ట్ మెటాసెంట్రిక్ హైట్. మెటాసెంట్రిక్ హైట్ ఏంటిది? ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మెటా సెంటర్. మెటాసెంట్రిక్ ను సెంటర్ ఆఫ్ గ్రావిటీకి మధ్యలో డిస్టెన్స్ ని మెటాసెంట్రిక్ హైట్ అంటే మీకు కూడా ఇంపార్టెంటే. సో GM తో ఇండికేట్ చేస్తాం. GM ఈజ్ ఈక్వల్ టు I/V మైనస్ BG. whereas BG అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ. అండ్ I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియల్ ఆఫ్ ఫ్లోటింగ్ బాడీ ఇన్ ప్లేన్ వాటర్ in plan at water surface, whereas V antenemo volume of the body submerged in water. Next, time period of oscillation T is equal to 2 pi into under root K square by GM into G. GM ante ide metacentric height,
G అంటేమో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, స్మాల్ g అంటే k అంటేమో రేడియస్ ఆఫ్ గైరేషన్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కైనమాటిక్స్ ఆఫ్ ద ఫ్లో. ఇంట్రొడక్షన్ వచ్చేసి స్టడీ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ వితౌట్ కన్సిడరింగ్ ద బేసిక్ కాజ్ ఆఫ్ ద మోషన్. అంటే మనకి ఫ్లూయిడ్ అనేది మోషన్ కానీ గల ఫోర్స్ ఏవైతే ఉన్నాయో యాక్ట్ చేస్తున్నాయో వాటిని కన్సిడర్ చేయకుండా చేసే దాన్ని మనం కైనమాటిక్స్ అంటాం. ఇట్ ఈస్ డన్ విత్ 2 అప్రోచెస్. ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి లెగ్రాంజియన్ అప్రోచ్, నెక్స్ట్ వచ్చేసి యూలేరియన్ అప్రోచ్. Lagrangian ఎట్లా అంటే it is a particle concentrated approach. In this approach the motion of each and every particle is analyzed to see the displacement of a particle. ఇందులో ఏంటి అంటే Lagrangian approach లో మనం ప్రతి ఒక్క మాలిక్యూల్, ప్రతి ఒక్క పార్టికల్ యొక్క మోషన్ అనేది అబ్జర్వ్ చేసి దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనలైజ్ చేస్తాం అనమాట. యూలేరియన్ అప్రోచ్ లో ఏంటి అంటే in this approach one concentrates on a particular space and all the particles passing from it is analyzed as a bulk simultaneously. లెగ్రాంజియన్ ఏమో ఒక పర్టిక్యులర్ పాయింట్ని అది ఎట్లా ఫ్లో అవుతుందని చూస్తాం, ఒక పర్టికులర్ పార్టికల్ని. అదే యూలేరియన్లో ఎట్లా అంటే మనకి ఒక పర్టికులర్ స్పేస్లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎలా ఫ్లో అవుతున్నాయి అనేది చూస్తాం. ఈ రెండు డిఫరెన్స్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాకింగ్ ఇండివిజువల్ పార్టికల్స్ వి డిఫైన్ ఫ్లో వేరియబుల్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ విత్ ఇన్ ద కంట్రోల్ వాల్యూమ్. ఒక పర్టికులర్ వాల్యూమ్లో మనం వేరియబుల్స్ వి డిఫైన్ ద ఫ్లో వేరియబుల్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ ఇంకా టైం. స్పేస్ ఇంకా టైంని ఫంక్షన్గా తీసుకొని ఒక విత్ ఇన్ కంట్రోల్ వాల్యూమ్లో ఆ ఫ్లో యొక్క వేరియేషన్ ఎలా ఉంది అనేది చూస్తాం అనమాట. అంటే ఇండివిజువల్ పార్టికల్స్ని ట్రాక్ చేయం మనం ఇక్కడ యూలేరియన్ అప్రోచ్లో. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లో ఇన్ ఏ ఫ్లూయిడ్ సిస్టమ్ ఏంటి అంటే మనకి ఫస్ట్ స్టడీ ఫ్లో. అదేంటి, ఇఫ్ ద ప్రాపర్టీస్ ఇన్ ఏ ఫ్లో డు నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు in a fixed space with respect to time in a fixed space the flow is known as the steady flow. ఒకవేళ మనకి ఫ్లో యొక్క ప్రాపర్టీస్ అనేవి విత్ రెస్పెక్ట్ టు టైం ఒక ఫిక్స్డ్ స్పేస్లో చేంజ్ అవ్వకపోతే దాన్ని స్టడీ ఫ్లో అంటాం. అన్స్టడీ ఫ్లో అంటే ఏంటిది, ప్రాపర్టీస్ చేంజ్ విత్ టైం ఎట్ ఏ ఫిక్స్డ్ స్పేస్. విత్ రెస్పెక్ట్ టు టైం మనకి ప్రాపర్టీస్ అనేది చేంజ్ అయితే దాన్ని అన్స్టడీ ఫ్లో అంటాం. నెక్స్ట్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లోస్. యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటిది, ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫ్లో డు నాట్ చేంజ్ విత్ స్పేస్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో కూడా మనకి విత్ అకార్డింగ్ టు ద స్పేస్ మనకి ప్రాపర్టీస్ చేంజ్ అవ్వవు అనమాట. దాన్ని యూనిఫామ్ ఫ్లో అంటాం. నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ చేంజ్ విత్ ద స్పేస్ ప్రకారం మనకి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ రొటేషన్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లో అంటే ఏంటిది, వెన్ ద ఫ్లూయిడ్ పార్టికల్స్ రొటేట్ అబౌట్ ఇట్ సెంటర్ ఆఫ్ ద మాస్ వైల్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఈస్ కాల్డ్ ఎస్ రొటేషనల్. ఓకే, అంటే వాటి యొక్క సెంటర్ ఆఫ్ ద మాస్ని పాయింట్గా తీసుకొని రొటేట్ అయితే డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లోలో దాన్ని రొటేషనల్ ఫ్లో అంటాం. ఇర్రొటేషనల్ ఫ్లో అంటే ఏంటిది, వెన్ ద ఫ్లూయిడ్ పార్టికల్స్ డు నాట్ రొటేట్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ ద మాస్ దేర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆఫ్ ద విస్కాసిటీ, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పొటెన్షియల్ ఫ్లో. ఇది నెక్స్ట్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అంటే డెన్సిటీ డస్ నాట్ చేంజ్. లామినార్ ఫ్లో అంటే ఫ్లో అకర్స్ ఇన్ లేయర్స్. టర్బులెంట్ ఫ్లో అంటేనేమో ఇంటర్మిక్సింగ్ బిట్వీన్ లేయర్స్. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనమాట. నెక్స్ట్ కంటిన్యూటీ ఈక్వేషన్. కంటిన్యూటీ ఈక్వేషన్ మనకి ఈక్వేషన్ ఏంటంటే ఇదన్నమాట. ఇందులో మనకి ఇన్ స్టడీ ఫ్లో డౌ పీ బై డౌ రో బై డౌ టీ ఈజ్ ఈక్వల్ 0, వెరాజ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో రో అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, ఇది డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో వి బై డో వై ప్లస్ డో డబ్ల్యూ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఏంటి, కంటిన్యూటీ ఈక్వేషన్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ ఫ్లో రిప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. ఫ్లోని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అనేది స్ట్రీమ్ లైన్స్, స్ట్రీక్ లైన్స్, పాత్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి. వచ్చేసి స్ట్రీమ్ లైన్ ఫ్లో రిప్రజెంటేషన్కి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. అందులో స్ట్రీమ్ లైన్ ఫస్ట్. అదేంటిదంటే ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ కర్వ్ డ్రాన్ త్రూ ఏ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ ఇన్ సచ్ ఏ వే దాట్ ద టాంజెంట్ to it at any point gives direction of the instantaneous velocity of the flow at that point. అంటే మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు దాని యొక్క ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉందో దాన్ని యొక్క కర్వ్ లాగా, దాని యొక్క పాత్ లాగా గీసుకుంటే వెళ్తే మనకు ఒక లైన్ వస్తుంది. దాన్ని స్ట్రీమ్ లైన్ అంటాం. ఈ ఈక్వేషన్ వచ్చేసి ఏంటి, స్ట్రీమ్ లైన్ది dx by u is equal to dy by v is equal to dz by w. నెక్స్ట్ we can integrate it to get the equation of the streamline. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి స్ట్రీమ్ లైన్ యొక్క ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ దీస్ లైన్స్ డు నాట్ కట్ ఈచ్ అదర్ ఇన్ ద ఫ్లో. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, స్ట్రీమ్ లైన్స్ అనేవి ఒకరికొకటి ఇంటర్సెక్ట్ అవ్వవు. నెక్స్ట్ పాత్ లైన్. ఇట్ రిప్రజెంట్స్ ద యాక్చువల్ పాత్ ట్రావెల్డ్ బై ఫ్లూయిడ్ పార్టికల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మన పార్టికల్ ఎలా ట్రావెల్ అవుతుంది, దాని యొక్క పాత్ ఏంటి అనేది చెప్పేదే పాత్ లైన్. దీస్ ఆర్ యాక్చువల్ లైన్స్ నాట్ ఇమాజినరీ లైన్స్. ఇది యాక్చువల్ లైన్, ఇమాజినరీ లైన్ కాదు. ఎందుకంటే పార్టికల్ ఎట్లా అవుతుందో అట్లా డ్రా చేసేది కదా. దే మే కట్ ఈచ్ అదర్. ఇది కట్ అవ్వచ్చు, ఎందుకంటే ఒక పార్టికల్ నుండి పోయినది ఇంకో పార్టికల్ నుండి పోతుంది కదా, సో అట్లా కట్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ స్ట్రీక్ లైన్. స్ట్రీక్ లైన్ అంటే ఏంటిది, ఇట్ ఈజ్ లోకస్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్స్ ఎట్ అన్ ఇన్స్టాంట్ విచ్ హ్యావ్ క్రాస్డ్ త్రూ ద సేమ్ పాయింట్. అంటే ఏంటి అంటే ఒక పాయింట్ దగ్గర నుండి ఏ పార్టికల్స్ క్రాస్ అయినాయి ఈచ్ అదర్, ఆ పాయింట్ని మనం వీటిని అన్నింటిని కలిపి స్ట్రీక్ లైన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్. లెట్ v is the resultant velocity at any point in a fluid flow.
మన ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది కదా, v అనేది ఏదో ఒక పాయింట్ దగ్గర, ఏ పాయింట్ దగ్గరైనా v అనేది రిజల్టెంట్ వెలాసిటీ అని అనుకుంటే, let small u, small v and small w are its components in x, y and z directions. ఓకే, అట్లా అనుకుంటే అప్పుడు మనకి రిజల్టెంట్ వెలాసిటీ అనేది మనకి ఇలా ఈక్వేషన్ లో వస్తాయి అనమాట. అండర్ రూట్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ ఆర్ ఎల్స్ u ఇంటూ i cap plus v j cap, v into j cap plus w into k cap. Given let ax, ay and az be the total acceleration in x, y and z directions. అప్పుడు ax is equal to ఇలా ఉంటుంది, ay is equal to ఇలా, az is equal to ఇలా. సో టోటల్ యాక్సిలరేషన్ వెక్టర్ ఎట్లుంటుంది మనకి ఇలా ఉంటుంది. ఇదంతా కూడా వెక్టర్ ఈక్వేషన్స్. ఇవన్నీ కూడా యాక్సిలరేషన్ ఇంకా వెలాసిటీ యొక్క వెక్టర్ ఈక్వేషన్స్. ఓకే, నెక్స్ట్ లోకల్ యాక్సిలరేషన్. లోకల్ యాక్సిలరేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఎట్ ఎ గివెన్ పాయింట్ ఇన్ ఫ్లో ఫీల్డ్. ఎక్స్ప్రెషన్స్ ఏంటి? డో యూ బై డో టీ, డో వి బై డో టీ, డో డబ్ల్యూ డో టీ. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద లోకల్ యాక్సిలరేషన్. ఓకే, ఇట్ ఈస్ జీరో ఇన్ స్టడీ ఫ్లో. ఇది ఇంపార్టెంట్. ఓకే, స్టడీ ఫ్లో లోకల్ యాక్సిలరేషన్ అనేది జీరో ఉంటుంది. నెక్స్ట్ కన్వెక్టివ్ యాక్సిలరేషన్ ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ డ్యూ టు ద చేంజ్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్స్ ఇన్ ఏ ఫ్లూయిడ్ ఫ్లో. అంటే మనకి ఫ్లూయిడ్ పార్టికల్స్ యొక్క పొజిషన్ చేంజ్ చేయడం వల్ల మనకి వెలాసిటీ చేంజ్ అయ్యే దాన్ని కన్వెక్టివ్ యాక్సిలరేషన్ అంటాం. దీని యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటిది? u ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ v ఇంటూ డో యూ బై డో వై ప్లస్ w ఇంటూ డో యూ బై డో ఎగ్జెట్. దీస్ ఎక్స్ప్రెషన్ ఆర్ నోన్ యాజ్ కన్వెక్టివ్ యాక్సిలరేషన్ అంటాం. ఇట్ ఈస్ జీరో ఇన్ యూనిఫామ్ ఫ్లో. లోకల్ యాక్సిలరేషన్ ఏమో స్టడీ ఫ్లోకి జీరో ఉంటుంది, కన్వెక్టివ్ యాక్సిలరేషన్ ఏమో యూనిఫామ్ ఫ్లోకి జీరో ఉంటుంది. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ మనకి పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వెన్ ఏ ఫ్లూయిడ్ మూవ్స్ ఇన్ ఏ కర్వ్డ్ పాత్ ఇఫ్ ఇట్స్ వెలాసిటీ చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ దెన్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అక్కర్స్. అంతే కదా, మనకి కర్వ్డ్ పాత్లో మూవ్ అయినప్పుడు వెలాసిటీ అనేది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయితే అప్పుడు దాని యొక్క టాంజెన్షియల్లో మనకి యాక్సిలరేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో వెలాసిటీ చేంజెస్ దెన్ ద ఫ్లో హ్యాస్ నార్మల్ యాక్సిలరేషన్. If the direction of the flow velocity changes, then the flow has normal acceleration. Okay, next rotation parameters. Next వచ్చేసి rotation parameters. First, rate of rotation అంటే ఏంటిది? Angular velocity at a point is defined as the average rotation rate of two initially perpendicular lines that intersect at that point. So omega z is equal to wz is equal to 1 by 2 of dou v by dou x minus dou u by dou y. నెక్స్ట్ అలాగే x లో y డైరెక్షన్ లో కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో వర్టిసిటీ అంటే 2 ఇంటూ ఒమేగా. సర్క్యులేషన్ అనేది ఇంకొకటి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ వెలాసిటీ వెక్టార్ టేకెన్ అలాంగ్ ఏ క్లోజ్డ్ లూప్. ఇది ఈక్వేషన్. నెక్స్ట్ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ phi. It is defined as a function of space and time in a flow such that the negative derivative of this function with respect to any direction gives the velocity of the fluid flow in that direction. స్టడీ ఫ్లోకి మనకి ఇలా ఉంటుంది. u ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో ఫైవ్ బై డో ఎక్స్, వికి ఇది, డబ్ల్యూకి ఇది. ఇన్ పోలార్ కోఆర్డినేట్ యూఆర్ యూటీటా ఇవి. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ అప్లైయింగ్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ సాటిస్ఫైస్ ద లాప్లాస్ ఈక్వేషన్. లాప్లాస్ ఈక్వేషన్ ఏంటిది? ఇది డో స్క్వేర్ ఫైవ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఫైవ్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఫైవ్ బై డో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. If velocity potential function exists, flow is irrotational and must satisfy the Laplace equation. Okay, velocity potential అనేది ఉంటే మనకి flow అనేది rotational, ఇంకా it should satisfy the Laplace equation. Next important thing వచ్చేసి stream function. Stream function ఏంటి అంటే sin. It is defined as a scalar function of space and time such that its partial derivative with respect to any direction gives the velocity component right angle to that direction. ఇదేంటి అంటే మనకి వెలాసిటీ ఇస్తుంది అనమాట ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ 2 డైమెన్షనల్ ఫ్లోకి మాత్రమే డిఫైన్ చేసిన స్ట్రీమ్ లైన్ అనేది. అది వి ఇంకా యూకి. ఓకే, ఈ పోలార్ కోఆర్డినేట్స్ ఇవి. ప్రాపర్టీస్ వచ్చేసి ఇంపార్టెంట్. ఇఫ్ స్ట్రీమ్ ఫంక్షన్ psi exists, it is a possible case of fluid flow which may be rotational or irrotational. ఓకే, అది rotational irrotational ఉంటుంది స్ట్రీమ్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయితే ఉంటే. ఇఫ్ స్ట్రీమ్ ఫంక్షన్ సాటిస్ఫై ద లాప్లాస్ ఈక్వేషన్, అది irrotational ఫ్లో అన్నట్టు. నెక్స్ట్ q per unit width is equal to psi2 minus psi1. రిలేషన్ బిట్వీన్ స్ట్రీమ్ ఫంక్షన్ అండ్ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ అంటే ఇవి ఈక్వేషన్స్. నెక్స్ట్ forced vertex. Forced vertex flow is defined as the type of vertex flow in which some external torque is required to rotate the fluid mass. The fluid mass rotates at constant angular velocity omega. The tangential velocity of any fluid particles is given by v is equal to r into omega. Examples ఏంటి? A vertical cylinder containing liquid which is rotated about its central axis with a constant angular velocity. అది టార్క్ కి, అది కూడా ఫోర్స్డ్ వర్టెక్స్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ ఇన్సైడ్ ఏ ఇంపెల్లర్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్. ఇది కూడా
ఫోర్స్డ్ వర్టెక్స్. ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ ద రన్నర్ ఆఫ్ ఎ టర్బైన్, ఇది కూడా ఫోర్స్డ్ వర్టెక్స్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది రొటేటింగ్ ఫ్లూయిడ్ ప్రెషర్ వేరియేషన్ రేడియల్ డైరెక్షన్, మనకి ఫామ్ లో వచ్చేసి ఇది ఉంటుంది ఈక్వేషన్. ఇది ప్రెషర్ వేరియేషన్ ఎట్లా అంటే ఇలా ఉంటుంది. ప్రెషర్ వేరియేషన్ ఇంటిగ్రేషన్ తర్వాత ఇలా ఉంటుంది, సర్ఫేస్ దగ్గర ఇలా ఉంటుంది, ఫస్ట్ పాయింటెడ్ యాక్స్ దగ్గర ఇలా ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ ఫ్రీ సర్ఫేస్ దగ్గర ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈక్వేషన్స్. వాల్యూమ్ ఆఫ్ ద పారాబోలాయిడ్ అంటే v is equal to 1/2 into pi r square into h. నెక్స్ట్ ఫ్రీ వర్టెక్స్. ఇందాక ఫోర్స్డ్ వర్టెక్స్ చూస్తే ఇప్పుడు ఫ్రీ వర్టెక్స్. వెన్ నో ఎక్స్టర్నల్ టార్క్ ఈస్ రిక్వైర్డ్ టు రొటేట్ ద ఫ్లూయిడ్ మాస్, దట్ టైప్ ఆఫ్ ఫ్లో ఈస్ కాల్డ్ ఎస్ ఫ్రీ వర్టెక్స్. మనకి ఎక్స్టర్నల్గా ఏం ఫ్లూయిడ్ మాస్ అనేది రొటేట్ కానీ ఎక్స్టర్నల్ టార్క్ అనేది అవసరం లేదు, దాన్ని మనం ఎక్స్టర్నల్ టార్క్ అనేది అవసరం లేకపోతే దాన్ని మనం ఫ్రీ వర్టెక్స్ ఫ్లో అంటాం. ఓకే, దస్ ద లిక్విడ్ ఇన్ దిస్ కేస్ ఇస్ రొటేటింగ్ డ్యూ టు ద రొటేషన్ విచ్ ఈజ్ ఇంపార్టెడ్ ప్రీవియస్లీ. ఆల్రెడీ ముందున్న దాంతో రొటేట్ అవుతుంది అనమాట. ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫ్లో ఆఫ్ లిక్విడ్ త్రూ ఏ హోల్ ప్రొవైడెడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద కంటైనర్, అంతే కదా. నెక్స్ట్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ అరౌండ్ ఏ సర్క్యులర్ బెండ్ ఇన్ ఏ పైప్, ఏ వర్ల్పూల్ ఇన్ ఏ రివర్, ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ సెంట్రిఫ్యూగల్ పంప్ కేసింగ్. ఇది కేసింగ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది కూడా అడగవచ్చు మనకి, ఇక్కడ ఉండే ఫ్లో టైప్ ఏంటి, అక్కడ ఉండే ఫ్లో టైప్ ఏంటి, ఫ్రీ వర్టెక్స్ ఫోర్స్ వర్టెక్స్ అలా కూడా అడుగుతారు. చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటమ్ ఇస్ జీరో యాజ్ దెర్ ఈస్ నో టార్క్, అంతే కదా. టార్క్ లేదు కాబట్టి చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటమ్ జీరో. అప్పుడు మనకి చేస్తే మనకి ఈక్వేషన్ ఇలా ఉంటుంది. బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఇస్ వ్యాలిడ్. అప్పుడు ఏంటిది p/ρg ప్లస్ v²/2g ప్లస్ z అని, ఇది బెర్నౌల్లీస్ ఈక్వేషన్. ఓకే, ఇది వ్యాలిడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్లూయిడ్ డైనమిక్స్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ ఫ్లూయిడ్ ఫ్లో ఫాలోయింగ్ ఫోర్స్ ఆర్ ప్రెసెంట్. మనకు ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుందంటే మనకి ఏమేమి టైప్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, ప్రెషర్ ఫోర్స్ ఉంటుంది, విస్కాసిటీ ఉంటుంది, ఫోర్స్ డ్యూ టు టర్బులెన్స్ ఉంటుంది, ఫోర్స్ డ్యూ టు కంప్రెసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ ఫోర్స్ యాక్ట్ అవుతాయి. ఏంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఫోర్స్ 5 ఉంటాయి. ఇఫ్ ద ఫోర్స్ డ్యూ కంప్రెసిబిలిటీ ఈజ్ నెగ్లిజిబుల్, ఇది తీసేసాం అనుకోండి, అప్పుడు మొత్తం రిజల్టింగ్ అప్పుడు దాన్ని ఏమంటాం అంటే రెనాల్డ్స్ ఈక్వేషన్ ఆఫ్ ద మోషన్ అంటాం. ఓకే, ఒకవేళ టర్బులెంట్ ఫోర్సెస్ కూడా నెగ్లెక్ట్ చేసినాం అనుకో, అప్పుడు రిజల్టింగ్ వాటిని నేవియర్ స్టోక్స్ ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్ ఒకవేళ విస్కస్ ఫోర్స్ నెగ్లిజిబుల్ చేస్తే వాటిని రిజల్టింగ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ని యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటాం. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ యూలర్ మొమెంటమ్ ఈక్వేషన్ FP plus FG is equal to Fi is applicable in potential flow regime or inviscid regime. No viscous force, irrotation అనమాట. ఫర్ స్టడీ దీనికి ఇన్కంప్రెసిబుల్ ఫ్లో కాన్స్టెంట్ ఉంటుంది. ఇట్ బికమ్స్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. ఏంటిది p/ρg ప్లస్ v²/2g ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది ఇంపార్టెంట్, బెర్నౌల్లీస్ ఈక్వేషన్. దిస్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ హెడ్ ఫార్మ్, ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్. ఓకే, నెక్స్ట్ అజంప్షన్స్ ఏంటి అంటే బెర్నౌల్లీస్ ఈక్వేషన్లో ద ఫ్లూయిడ్ ఈజ్ ఐడియల్ అనుకుంటాం, దట్ ఈస్ విస్కాసిటీ ఈజ్ జీరో అనుకుంటాం, ద ఫ్లో ఈజ్ స్టడీ అండ్ ఫ్లో ఈజ్ ఇన్కంప్రెసిబుల్, ఫ్లో ఈజ్ ఇర్రొటేషనల్ అని అనుకుంటాం. అప్పుడు మనకి రియల్ ఫ్లూయిడ్కి బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఎలా ఉంటుందని ఇట్లా p/ρg ప్లస్ v²/2g ప్లస్ z, p/ρg ప్లస్ v²/2g ప్లస్ z ప్లస్ hL, హెడ్ లాస్ అనమాట. వేరే ఇక్కడ p అనే ప్రెషర్, రో అనే డెన్సిటీ, g అనే యాక్సిలరేషన్ టు గ్రావిటీ, v అనే వెలాసిటీ, g అంటే యాక్సిలరేషన్ టు గ్రావిటీ అండ్ z అనే డేటమ్ హెడ్ అనమాట. ఇదంతా ఓకే. నెక్స్ట్ ఫ్లో మెజర్మెంట్ డివైజెస్. మనకి ఇక్కడ ఇది డేటమ్ హెడ్, ఈ రెండు కలిపి వెలాసిటీ హెడ్. ఇది వెలాసిటీ హెడ్, ఇది ప్రెషర్ హెడ్ ఇండివిజువల్గా. ఓకే, నెక్స్ట్ ఫ్లో మెజర్మెంట్ డివైజెస్. ఫస్ట్ వెంచరీమీటర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద డిశ్చార్జ్ విత్ మినిమం ఎనర్జీ లాస్. కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫర్ వెంచరీమీటర్ ఎంత అంటే 0.95 to 0.98. ఇంపార్టెంట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ మనకి ఫార్ములా ఏంటిది Q యాక్చువల్ బై Q థియరటికల్, అంటే యాక్చువల్ డిశ్చార్జ్ బై థియరటికల్ డిశ్చార్జ్. కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఏమవుతుంది, వెంచరీమీటర్ ఎట్లా ఉంటుంది అంటే కన్వర్జింగ్ సెక్షన్ దగ్గర లెంత్ ఎంత ఉంటుంది అంటే d1 ఈజ్ ఈక్వల్ డయామీటర్ ఎంత అంటే 0.5 times of the diameter 2 of diverging section. Diverging section యొక్క diameter యొక్క అందులో హాఫ్ ఉంటుంది అనమాట. యాంగిల్ ఆఫ్ కన్వర్జెన్స్ ఎంత 21 degrees ప్లస్ ఆర్ మైనస్ 1 degrees. యాంగిల్ ఆఫ్ డైవర్జెన్స్ ఎంత 5 to 7 degrees. డైవర్జింగ్ సెక్షన్ హ్యాస్ అడ్వర్స్ ప్రెషర్ గ్రేడియంట్ ఇలా ఉంటుంది, విచ్ కెన్ లీడ్ టు ఫ్లో సపరేషన్. సో కేర్ షుడ్ బి టేకెన్. ఓకే, మనకి ఫ్లో సపరేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. డిశ్చార్జ్ ఈక్వేషన్ ఇస్ డిరైవ్డ్ యూజింగ్ ద ఎనర్జీ అండ్ కంటిన్యూటీ ఈక్వేషన్. థియరటికల్ డిశ్చార్జ్ ఏంటి అంటే మనకి Q theoretical is equal to A1 into A2 by under root A1 square minus A2 square into under root 2GH. ఇది ఫార్ములా. నెక్స్ట్ యాక్చువల్ డిశ్చార్జ్ అంటే Q actual is equal to CD into Q theoretical. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇంటూ Q theoretical చేస్తే మనకి యాక్చువల్ డిశ్చార్జ్ వస్తుంది. వెంచరీమీటర్ కాన్స్టెంట్ ఈజ్ ఎ వాల్యూ గివెన్ బై కంబైనింగ్ ఏరియా టర్మ్స్ అండ్ గ్రావిటీ టర్మ్స్ అండ్ హ్యాస్ ఎ యూనిట్ ఆఫ్ ఇంత ఉంది అనమాట యూనిట్. ఓకే, m to the power of 2.5 s to the power of -1. Next, differential piezometer. For YouTube manometer,
OM is greater than rho. Differential piezometer ki H is equal to X untadi, where X is the difference in reading between two tubes. For YouTube manometer ki ఇది, అందులో X అంటే ఇది ఫార్ములా, H అంటే ఫార్ములా ఇది. ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్ కి H అంటే ఫార్ములా ఇది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఇంక్లైన్డ్ వెంచరీమీటర్ విత్ డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ కి ఫార్ములా వచ్చేసి ఇది, H is equal to ఇది, ఆర్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ X లో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ డివైస్ వచ్చేసి ఓరిఫైస్ మీటర్. ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద రేట్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ఎ ఫ్లూయిడ్ త్రూ ద పైప్ నుండి రేట్ ఆఫ్ ఫ్లో అంటే డిశ్చార్జ్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఓరిఫైస్ మీటర్. ఇట్ ఈస్ a cheaper device as compared to venturimeter. Venturimeter కన్నా చాలా cheaper. It consists of a flat plate which has a circular sharp edged hole called as orifice, which is concentric with the pipe. The orifice diameter D2 is 0.4 to 0.85 times of the D1 pipe diameter. D1 అంటే pipe diameter, D2 అంటే orifice diameter. సో orifice diameter అనేది 0.4 to 0.85 times of the pipe diameter ఉంటుంది. ఏరియా ఇట్ వీనా కాంట్రాక్టా మనకి AC ఈజ్ ఈక్వల్ ఏంటంటే CC ఇంటూ A2. A2 అంటే ఏంటిది, ఏరియా ఆఫ్ ద ఆరిఫైస్. ఓకే, నెక్స్ట్ AC అంటే ఏరియా ఇట్ వీనా కాంట్రాక్టా, CC అన్నేమో కాంట్రాక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్. CC కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ ఆరిఫైస్ మీటర్ ఎంత అంటే 0.61 to 0.65. ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ Q యాక్చువల్ అంటే మనకి ఏమొస్తుంది అంటే ఫార్ములా CC ఇంటూ అండర్ రూట్ A1 స్క్వేర్ మైనస్ A2 స్క్వేర్ బై అండర్ రూట్ A1 స్క్వేర్ మైనస్ CC స్క్వేర్ ఇంటూ A2 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ H మైనస్ H1 బై H. ఓవరాల్గా ఇదనమాట Q యాక్చువల్. నెక్స్ట్ వచ్చేది పిటాట్ ట్యూబ్. ఇది ఒక మెజరింగ్ డివైస్. ఇట్ ఈస్ అ డివైస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద వెలాసిటీకి మాత్రమే యూజ్ చేస్తుంది పిటాట్ ట్యూబ్ ఆఫ్ ఫ్లో ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ఏ పైప్ ఆర్ ఏ ఛానల్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో ఎట్ ఎనీ పాయింట్ బికమ్స్ జీరో, ద ప్రెషర్ దేర్ ఈస్ ఇంక్రీజ్డ్ డ్యూ టు ద కన్వర్షన్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఇంటూ ప్రెషర్ ఎనర్జీ. ఇది దాని యొక్క ప్రిన్సిపల్. It consists of a glass tube bent at right angle at the lower end, which is bent through 90 degrees, is directed in the upstream direction. ఇలా ఉంటుంది అనమాట పిటాట్ ట్యూబ్ అంటే. The velocity is determined by measuring the rise of the liquid in the tube. ఇలా పెట్టినప్పుడు ఇట్లా ఫ్లో ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా పెట్టినప్పుడు ఎంత హైట్ అయితే దాన్ని బట్టి మెజర్ చేస్తాం అనమాట. In a fluid flow system, the velocity of the flow becomes zero. It is known as stagnation point. ఒకవేళ ఇక్కడ మనకి వెలాసిటీ అనేది ఫ్లో జీరో ఉందనుకో అప్పుడు దాన్ని స్టాగ్నేషన్ పాయింట్ అని ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి V థియరిటికల్ వెలాసిటీ అంటే అండర్ రూట్ 2GH, యాక్చువల్ వెలాసిటీ అన్నేమో CV ఇంటూ అండర్ రూట్ 2GH. సో CV అంటే ఏంటిది, కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ. V actual is equal to CV into under 2GH, whereas CV formula వచ్చేసి ఇది x by 2 into under root HY, where x and y are points on the parabolic stream of the water flowing out of the orifice. Whereas CC అంటే ఫార్ములా ఇది CD by CV. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. CC is equal to CD by CV. ఓకే, లేకపోతే ఇట్లా గుర్తుపెట్టుకోండి, CD is equal to CC into CV. ఇది నెక్స్ట్. Okay, in the next class we'll discuss about the dimensional and model analysis of different methods of dimensional analysis, Rayleigh's method, Buckingham's pi theorem, ఇవన్నీ చూద్దాం. ఇంకా నెక్స్ట్ టాపిక్స్ కూడా we'll discuss in the next class. Thanks for watching. Please subscribe to Sri Bhavya Job Seeker channel. Thank you.